హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 145వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు మనకేమని చెప్తున్నారు? కృంగిపోయిన వారిని లేవనెత్తువారు యెహోవాయే. పడిపోయిన వారిని ఆయన ఆదరించువారు కూడా దేవుడైన యెహోవారే. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బైబిల్‌లో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే హన్నాను పెనిన్నా ఎంతగా ఇబ్బంది పెట్టినా కానీ, ఆమెకు పిల్లలు లేరని ఎంతగా ఎగతాళి చేసినా కానీ, ఎంతగా టార్చర్ చేసినా కానీ, హన్నా ఎప్పుడు విశ్వాసం కోల్పోలేదు. కృంగిపోయినారు కానీ విశ్వాసం మాత్రం ఎప్పుడు కోల్పోలేదు. సో, కృంగిపోవడం వల్ల ఏం చేశారు? సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి ఏం చేసుకోకుండా దేవుడైన యెహోవా వారి వద్దకు వెళ్ళారు. అంటే యెహోవా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. సో, ఏమని చేశారు ప్రార్థన? అక్కడ కంప్లీట్‌గా ఆమె సోల్ మొత్తం అక్కడ పెట్టింది. అంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా కంప్లీట్‌గా ఆమె బాధలన్నీ క్లియర్‌గా దేవుడైన యెహోవా వారి సన్నిధిలో చెప్పారు. అలాగే ఏడుస్తూ ప్రార్థన చేశారు. సో, దాని తర్వాత ఏం జరిగింది? ఆమె ఎలాగైతే ప్రార్థించిందో అలాగే దేవుడైన యెహోవా వారు ఆమెకు ఒక కుమారుడిని దయచేశారు. ఆమె ఎలాగైతే మొక్కుకుందో ఆ మొక్కుబడి క్లియర్‌గా చెల్లించింది. సో, సమూయేలు అనే ప్రవక్త మనకు తెలుసు. సో, ఆయన ప్రధాన యాజకుడయ్యారు. అలాగే ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సౌలు ఇంకా దావీదు వంటి గొప్ప రాజులు రావడం చూసాం. సో, దావీదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో, అలాగే దేవుడైన యెహోవా వారు ఆశీర్వదించారు. సో, మన జీవితాల్లో కూడా మనము ట్రబుల్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం కృంగిపోయినప్పుడు మనం దేవుడైన యెహోవా వారి సన్నిధికి, అంటే దేవుడైన యేసు ప్రభు వారి సన్నిధికి, మందిరానికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన తప్పక నెరవేరుతుంది. సో, దేవుడైన యేసు ప్రభు వారు మనల్ని మందిరంగా ఏర్పరిచారు. కాబట్టి మనము ఉపవాసం ఉండి ప్రార్థించినా, లేదంటే ప్రేయర్ ఆఫ్ అఫ్లిక్షన్ మనం చేశామంటే అది తప్పక నెరవేరి తీరుతుంది. ఇది తప్పక గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, కృంగిపోయిన వారిని ఆదరించేవారు మీరే, పడిపోయిన వారిని లేవనెత్తువారు మీరే అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఎలాగైతే హన్నా ఆమె కృంగిపోయినప్పుడు మీకు ప్రార్థన చేశారో అలాగే మేము కూడా కృంగిపోయిన పొజిషన్లో ఉంటే తప్పక మేము ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా, అంటే డ్రగ్స్ తీసుకోవడం లాంటివి ఏం చేయకుండా, లేదంటే తాగుబోతులాగా అవ్వకుండా మేము మీ వద్దకు వచ్చి మీ వద్దనే మీ చిత్తాన్ని మేము కనిపెట్టుకొని మేము మా ప్రాబ్లమ్స్ అన్నీ మీకే తెలియపరిచేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మాకు ఆ స్వభావాన్ని దయచేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.